ఒకే ఒక విన్నపం, మీ గ్రామంలో లేదా మీ వార్డులో మీ వీధిలో కానీ ఎవరికి ఏ పనులు ఉన్నా నా దగ్గరకు వచ్చి చక్కగా చేయించండి. మీరు అడిగే నేను ఈ యొక్క గోశాల ఎవరికైనా కావాలి, స్త్రీ గోకులాలు ఎవరికైనా కావాలంటే పెద్దగా రెస్పాన్స్ కాలేదు. కానీ ఇక్కడ 60 గోకులాలు ఇచ్చి మనం 60 గోకులాలు సీతారామానికి ఇస్తే బహుశా కూడే జనసేన పార్టీ వాళ్ళు తీసుకున్నారు. అంటే ప్రతి దాంట్లో కూడా హౌసింగ్ లోన్స్, మన హౌసింగ్ లోన్స్ కోసం కాల్ చేస్తే మనం కొంచెం సైలెంట్గా ఉండాలి. నేను అనేది ఒకటి, ఇప్పుడు బీసీ లోన్స్ వచ్చినాయి, ఎస్సీ లోన్స్ వచ్చినాయి, హౌసింగ్ లోన్స్ వస్తున్నాయి, రేపు హౌస్ సైట్స్ వస్తాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు బీసీ ఎస్సీ లోన్స్ మాత్రం గేదె లోన్లు, ఆవు లోన్లు, గొర్రె లోన్లు, బ్యాంక్ లోన్లు ఇచ్చాయి. ఇప్పుడు వచ్చి వాళ్ళు కోడి గురించి మనలో కానీ ఇప్పుడు ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ కూడా మనం ఇచ్చేటప్పుడు మీ ఒకరి కోసం కాకుండా మీ గ్రామంలో ఉన్న ప్రజల కోసం ఆలోచించండి. మీ గ్రామంలో ఉన్న ప్రజల కోసం ఆలోచిస్తే మనం వారికి సాయం చేసుకోవడం. లేదంటే ఈ పథకాలన్నీ కూడా అనారోగ్యం అయిపోతున్నాయి, మాకెవరో తెలియని కూడా అయిపోతున్నాయి. కానీ తెలియని కూడా ఇవ్వచ్చు, తప్పే కాదు, అందరికీ ఇవ్వచ్చు. కానీ ఫస్ట్ మన కోసం కష్టపడినవాడు, జెండా పట్టుకున్నవాడు, మన కోసం 11 ఏర్పాటు మనతో కలిసి జర్నీ చేసిన వాడికి ప్రాధాన్యత ఇవ్వడం అనేది మన కనీస ధర్మం. ఆ ధర్మాన్ని పాటించడానికి మీరందరూ కూడా గడిపగా మీరు ఒక్కటే ఏం చేయలేదు. ఎమ్మెల్యే అయ్యారంటే నా ఒక్కటే ఏం లేదు, మీరందరూ కలిసికట్టుగా పనిచేశారు. అవసరం వచ్చినప్పుడు తగ్గే మీ ఆత్మవిశ్వాసాన్ని కూడా వదిలేసుకుని నా వెనక నిలబడ్డారు, నా కోసం త్యాగం చేశారు. ఈ ఆత్మవిశ్వాసం కూడా ఒకసారి తగ్గదండి. అయ్యో నేను వీరుడిని కదా, నన్ను పక్కన పెట్టారు, మా గ్రామంలో ఎక్కువ నాయకులు మా మీద పనిచేస్తారని కూడా మీకు అనిపించిన సందర్భాలు కూడా ఉంటాయి. కానీ ఆ రోజు ఒకటే, పార్టీ గెలవడం ఒకటే ముఖ్యం, పవన్ కళ్యాణ్ గెలవడం ఒకటే ముఖ్యం, మన బల్లారి కృష్ణ గారు గెలవడం ఒకటే ముఖ్యం అని చెప్పేసి అందరూ మా అన్నయ్య మా తమ్ముడు అనుకుంటారు. నా కోసం పనిచేసి నన్ను నిలబెట్టారు. కాబట్టి మీ అందరికీ కూడా ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆవిర్భావ దినోత్సవం కనీ ఇది ఎరగని రీతిలో జయప్రదం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. పవన్ కళ్యాణ్ గారికి ఎంత నమ్మకం ఉందంటే మనం అంటే రాష్ట్రంలో కూటమి తరఫున మొట్టమొదటి సీట్ జనసేన పార్టీ రాజనగరంలో అమలు చేసి ఆయన గ్రామం గురించే. అలాగే చూస్తే మనం మరొకటి చూస్తే నిన్న కమిటీ వేసేటప్పుడు కూడా ఫస్ట్ పేరు కూడా రాజనగరం పేరు రాసి కమిటీ కూడా మొట్టమొదటి నెంబర్తో నా పేరు ఆయన సెంటిమెంట్. రేపొద్దున అక్కడ నామినేషన్ వేయడానికి కూడా మనతో సంతకం వేయని కూడా ఇప్పుడు ఇప్పుడే ఫోన్ వచ్చింది. కానీ ఇలా ప్రతిదీ మన నుంచి మొదలవుతుంది. కాబట్టి మనందరికీ మంచి భవిష్యత్తు ఉంది. పవన్ కళ్యాణ్ గారి ప్రేమాభిమానం మన నియోజకవర్గం మీద పుష్కలంగా ఉన్నాయి. మీ అందరికీ రాబోయే రోజుల్లో మంచి జరుగుతుంది. నాది గురించి మీకు ఏ రోజైనా సరే నా తల్లి మీకోసం తెచ్చుంటాయి. అందరూ ఖచ్చితంగా పనిచేద్దాం. కాబట్టి మీ అందరినీ కూడా ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయమని మమ్మల్ని అందరినీ కోరుతూ, రేపు కమిటీలో ఉండేవాళ్ళు లిస్టు ఒక మంచి ముందు తీసుకెళ్తాం. అలాగే కొత్తగా వచ్చిన దేవుడు గారు కూడా మంచి అక్టివిటీగా ఉన్నారు. వారు కూడా మా పార్టీకి బలంగా నిలబడుతున్నారు. కాబట్టి వారిని కూడా కొంచెం బాధ్యత ప్రదర్శనని చేసుకుని ముందుకు తీసుకెళ్లాలని కూడా చెప్తాను. ముఖ్యంగా మండల గారిని కూర్చొని విషయంగా ప్రయత్నం చేయాలి. మండల గారిని ఇన్ఛార్జి కలిసి చేసి మనం ముందుకు తీసుకెళ్లాలని అందరినీ కోరుకుంటూ మొదలైన దయచేసి ఈ కార్యక్రమం మీకు ఏం పెట్టారు